ఇక విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పురాతన ఇళ్లలో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని సూచించారు. వినాయక మంటపాల దగ్గర విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం. వాగులు, కాస్వేలు, కల్వర్ట్లపై రాకపోకలు నిషేధించాలని, అలాగే చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంటువ్యాధులు రాకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు సీఎం. అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు, మరి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రైట్, సీఎం వర్షాల నేపథ్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సో దీనిలో భాగంగానే అధికారులకు చాలా కీలకమైన సూచనలు ఇచ్చారు. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీతో పాటుగా హైడ్రా, అట్లాగే మున్సిపల్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, అట్లాగే పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైతే పురాతన ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళందరినీ వెంబటే షిఫ్ట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి అనేది సీఎం ఆదేశించారు. దాంతోపాటుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కూడా అక్కడ ఉన్న భద్రతా చర్యలను ఒకసారి పర్యవేక్షించి వారిని కూడా షిఫ్ట్ చేయాలి. వారికి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైతే గ్రామాలలో కాజ్వేస్, అట్లాగే కల్వర్ట్లు ఉంటాయో అక్కడి నుంచి నీరు ప్రవహిస్తుందో ఆ ఆకపోకలన్నింటినీ కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. దాంతోపాటుగా మున్సిపల్ శాఖ అధికారులకు చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని కాలనీస్ వాటర్ లాగింగ్ కాకుండా చూసుకోవాలి, స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఎక్కడైతే సహాయక చర్యలు అవసరం అవుతాయో అక్కడికి వెంబటే సిబ్బంది వెళ్ళేలాగా, అట్లాగే ఈ రెస్క్యూ టీమ్స్ వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయాలి అనేది సూచించారు. హెలికాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు. సో మొత్తం మీదుగా అయితే ఈ 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటు మిగతా తెలంగాణ అంతా కూడా అప్రమత్తంగా ఉండేలా అధికారులను ఆదేశించారు సీఎం. ఎప్పటికప్పుడు పరిస్థితులను సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి, అట్లాగే సెక్రటేరియట్ నుంచి, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఎస్ ప్రభాకర్.